ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది డ్రామా ప్లే చేస్తున్నారు. నాటకం, అబద్ధం, మోసం, వీళ్ళ బ్రతుకులే ఇంత, నిజాలే మాట్లాడరు, ప్రతిదీ అబద్ధమే అని చెప్పి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి నిందించడం జరిగింది. ఆఖరికి ప్రెగ్నెన్సీ కూడా అబద్ధమే, వీళ్ళు నాటకం ఆడుతున్నారు అని చెప్పి. కానీ దాస్తే దాగేది కాదు, ఏదో ఒక రోజు తెర అనేది తొలగిపోతుంది. ఇంకా టైం అయితే వచ్చేసింది, తెర తొలగిపోవాల్సిందే ఎవరికైనా సరే. ఇంకా దీని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. టుడే మై ఓన్ రొటీన్ వ్లాగ్ వచ్చేసి క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్ కోసం. కానీ మా పిల్లలు లంచ్ బాక్స్లోకి కర్రీ వద్దు మమ్మీ పులిహార చెయ్యి అని అడిగారు. అంటే నేను బ్రేక్ఫాస్ట్ కోసం లెమన్ రైస్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్కి కూడా లెమన్ రైసే పెట్టమని అడిగారు. అందుకే ఎలాగో చేసేదేదో కొంచెం ఎక్స్ట్రా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం రైస్ అంతా కూడా లెమన్ రైస్ మిక్సింగ్ చేసేసాను. దీనికోసం పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. సంక్రాంతి పండగకి అయితే అందరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. నేను కూడా ఎంజాయ్ చేద్దామని అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మకి హెల్త్ అప్సెట్ అయింది. 1 వీక్ తర్వాత ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్ బాగానే ఉన్నాను. ఆ తర్వాత నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి. కూర్చొనివ్వటం, నిలబడినీయటం, ఏదైనా పని చేద్దామన్నా కూడా చేసుకోలేకపోవటం. అసలు ఇంకా ఎప్పుడు పడుకోవాలని అనిపిస్తుంది, కూర్చున్నా కూడా ఏదో ఒకటి దిండు ఒత్తి పెట్టుకొని కూర్చోవాలి అనిపిస్తుంది. అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి కంపల్సరీగా చూపించుకోవాల్సిందే. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి ఆ స్టిచ్చింగ్ ఎఫెక్ట్ ఒకవేళ పడి ఉండొచ్చు. సి సెక్షన్స్ కూడా నాకు జరుగున్నాయి, అది కూడా ఒక ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కొందికి ఒంట్లో శక్తి అనేది నశిస్తూ ఉంటుంది కదండి, దానివల్ల అయి ఉండొచ్చు బహుశా. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళటం పోస్ట్పోన్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఇంట్లో ఉండే పెయిన్ కిల్లర్ మెడిసిన్సే యూజ్ చేస్తున్నాను, తగ్గుతుందేమో అని చెప్పేసి. ఆ టాబ్లెట్ వేసుకున్నంతసేపేనండి. ఒకవేళ టాబ్లెట్ వేసుకున్నాక కూడా పడుకొని ఉంటేనే తగ్గుతుంది, కానీ ఆ పని నేను చేసుకుంటూ పోతే అసలు తగ్గట్లేదు. కానీ తప్పదు, ఎవరున్నారండి చేయటానికి? చిన్నపిల్లలు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోలేరు, వాళ్ళకి నేనే చేయాలి. వాళ్ళ స్కూల్కి పంపించాక ఇంట్లో ఉన్న పని అంతా నేనే చేయాలి. మా హస్బెండ్ మార్నింగ్ తెల్లవారుజామున వెళ్ళారంటే ఇంకా అసలు రారు. ఒకవేళ వచ్చినా కూడా ఆయన ఇలాంటి పనులు చేసే మైండ్ సెట్ అయితే ఉండదు, అసలు చేయరు కూడా. ఎందులో హెల్పింగ్ అనేది ఉండదు, కానీ తను తీసుకురాగలిగే మాత్రం తీసుకొస్తారు. అంటే సమ్ గ్రాసరీ ఉందనుకోండి, లిస్ట్ రాసిస్తే తీసుకురాగలుగుతారు. మిగిలిన వేటికైనా సరే, పిల్లలు స్టడీస్, షాపింగ్, బుక్స్, స్టేషనరీ, లేకుంటే ఇంకా హోమ్కి సంబంధించి ఏవైనా తీసుకురావాలన్నా అన్నిటికీ వెంట నేను ఉండాల్సిందే. ఆయన ఒక్కరు ఇంకా వెళ్ళి షాపింగ్ చేయడం అనేది తెలీదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ రోజు మేము అందరం కూడా ముగ్గులు వేసాము. అంటే మేము ఉండే దగ్గర మొత్తం 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. లేడీస్ వరకు ఇలా ముగ్గులు అయితే వేసాము. నేనైతే చాక్ పీస్తో వేశాను ముందుగా. ఆ తర్వాత కలరింగ్ అందరం చేసేసి ఆ తర్వాత ముగ్గుతో అట్రాక్షన్గా ఉంటుందని పైన ఇలా వేసేసాము. అయితే ఏ ముగ్గు మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు తెలిసిందే కదండి, న్యూ ఇయర్ అంటే కేక్ కటింగ్ కంపల్సరీగా ఉంటుంది కదా. ఇంకా మా ఫ్యామిలీ ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చుకొని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పటికైతే నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నార్మల్గా చిన్న చిన్నవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బ్యాక్ పెయిన్తో మాత్రం విపరీతంగా అయితే బాధపడుతున్నాను ప్రజెంటు. స్టార్టింగ్లో అయితే మీకు చెప్పాను కదండి, డ్రామా ప్లే చేస్తున్నారు, మోసం, అబద్ధం, వీళ్ళు చేసే ప్రతి వీడియో కూడా నాటకమే అని. ఆఖరికి తన ప్రెగ్నెన్సీ కూడా నాటకమే అని చెప్పి ఎంతో బాధ కలిగేటట్టుగా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసి మాట్లాడి నిందించేవాళ్ళు. కానీ దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది కదా. సో దాని గురించి ఆలోచించాలి కదా. మరి ప్రెగ్నెంట్ కూడా అబద్ధం ఎందుకు చెప్తారు అనేది ఎందుకు ఆలోచించలేకపోయారు? ఎవరు ఇంతకీ అంటే లచ్చక్క టీవీ అఫీషియల్ భరానా కిట్టి లత. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. లత అయితే క్షేమంగానే డెలివరీ అయిందండి. తనకి డబుల్ బేబీస్ పుట్టారు. కడుపులో డబుల్ బేబీస్ ఉన్నప్పుడు ఎత్తుగానే ఉంటుంది. సో తనని చాలామంది బెలూన్ పెట్టుకుంది, తన ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పేసి తను బాధపడేటట్టుగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. వాళ్ళందరికైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దేనికైనా టైం పడుతుంది వాస్తవంలోకి రావటానికి. ఒకవేళ రాలేకపోయినా వాళ్ళ తెర అనేది భగవంతుడు కంపల్సరిగా తొలగిస్తాడు. దానికోసం వెయిట్ చేయాలి, కానీ ఒక మనిషిని బాధ పెట్టే రైట్ అయితే ఎవరికీ ఉండదు. అది తెలుసుకోవాలి ముందుగా.
వాళ్ళైతే ఫస్ట్ నుంచి మాకెవరూ లేరనే చెప్తున్నారు. లత కూడా నాకు డెలివరీ టైంలో కూడా అమ్మ అనేది లేదు అని చెప్తుంది. కానీ ఒక్క ఆడ మనిషి కూడా లేకపోవటం నిజంగా బాధాకరం అండి. ఎదురింటి వాళ్ళో, పక్కింటి వాళ్ళో లేకుంటే అయిన వాళ్ళు ఎవరో ఒకరు దూర బంధువులైనా సరే కొంచెం వచ్చి వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా హాస్పిటల్‌లో ఉన్నంత సేపన్నా ఉంటే బాగుండేదనిపించింది. సో, ఇంకా ఆ దేవుడే అన్నిటికీ కూడా తప్పదు కదా ఒక్కొక్కసారి. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా తన ప్రెగ్నెన్సీ టైంలో తన హస్బెండ్ తనకి సపోర్ట్‌గా పక్కనే ఉన్నారు. అంతకంటే ఎక్కువగా తండ్రి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే తన మామ కూడా పక్కనే ఉన్నాడు. సో, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. ఎందుకంటే కొంతమందికి డెలివరీ టైంలో తన హస్బెండ్ పక్కన ఉండాలి అని అనుకున్నా ఉండలేరు. తను ఈ విషయంలో మాత్రం అదృష్టవంతురాలని చెప్పొచ్చు. చేతనైతే ఒకరికి హెల్ప్ చేయాలి. లేకుంటే మన పనేదో మనం చేసుకుపోవాలి గానీ, ఒకరిని నిందించడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది చేయకూడదని నా మెంటాలిటీ. తల్లి బిడ్డలైతే క్షేమంగా బయటపడ్డారు గాబట్టి, మీకు అవకాశం ఉంటే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఇంతకు మించి అయితే నేను చెప్పను, చెప్పకూడదు కూడా. ఇదొచ్చేసి బండి మీద పట్టా అండి. ఈ ఇంట్లోకొచ్చిన కొత్తలో దీని అవసరం లేదని జెప్పేసి సన్‌సైడ్ మీద పెట్టేశారు. ఎండకి, వానకి తడిచి బాగా దుమ్ము కొట్టుకొనుంది. ఎంత ఒంట్లో బాగోపోయినా కొన్ని పనులైతే మిస్ చేయలేము. నాకు ఇదే టైంలో ఎందుకో దీని అవసరం పడినప్పుడు మళ్ళీ ఇది పనికి రాకపోవచ్చు అని చెప్పేసి ఇంకా పనిలో పని అని చెప్పి తీసి నాకు చేతనైన వరకు బాగా కడిగేసి నైటే ఆరబెట్టేశాను. మార్నింగ్ కల్లే తడి లేకుండా ఆరిపోవటం వల్ల పనికిరాని అట్టపెట్టెలో పెట్టేసి పైన సన్సైడ్ మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు దీని పరిస్థితి దిగజారిపోతుంది కదా అని చెప్పేసి జాగ్రత్త చేస్తున్నానండి. ఎంత హెల్త్ బాగోకపోయినా సాధ్యమైనంత వరకు పని చేయాలనే చూస్తాను. ఇప్పుడు కాకపోతే ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాతైనా నేనే చేయాలి గదా! పని వాళ్ళని పెట్టుకునేంత స్థితిమంతులం అయితే కాదు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మిడిల్ క్లాస్ వాళ్ళు, అది ఎక్కువ సాలరీ వచ్చేవాళ్ళు గూడా బ్రతకడం చాలా కష్టమైపోతుంది. అలాంటిది చాలీ చాలని జీతంతో బాధపడే వాళ్ళకి ఇంకా కష్టమైపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ పిల్లల చదువులతో పోల్చుకుంటే, వామ్మో! ఖర్చులన్నీ ఆకాశాన్ని అంటాయి. ఇంకా ఈ పని వాళ్ళని పెట్టుకునే ఖర్చు ఇంట్లోకి ఏదో ఒకటి వస్తుంది గదా అని చెప్పేసి ఆలోచించటమే సరిపోతుంది. ఇంక ఈ పని వాళ్ళ గురించి ఎక్కడ ఆలోచిస్తామండి. తప్పదు కదా ఇంకా. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.